హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు టాపిక్ ఏంటంటే ఇండియన్ హిస్టరీ నుంచి వెళ్ళి ఐఎన్సి సమావేశాల గురించి చర్చిద్దాం. అయితే మొత్తం మన భారతదేశంలో ఐఎన్సి సమావేశాలు ఎన్ని జరిగినాయి అంటే మొత్తం 64 జరిగినాయి. అయితే ఈ 64 సమావేశాలలో కానిస్టేబుల్ కానీ, ఎస్ఐ కానీ, గ్రూప్స్లో కానీ మనకి 64 చదవాల్సిన అవసరం లేదు. సో ఇందులో కొన్ని ఇంపార్టెంట్ టాపిక్స్ ఉంటాయి. ఎవరు ఏ సమావేశానికి ఎవరు అధ్యక్షత వహించారు, ఎవరు గెస్ట్గా వచ్చారని చెప్పేసి కొన్ని ఉన్నాయి. సో అవి మనం చూద్దాం. అంటే ఏ సమావేశంలో ఎవరెవరు ఏ విధంగా మారిరు, అంటే ఇంట్లో అతివాదులు మితవాదులు కూడా ఉంటాయి. సో అవి లాస్ట్ వరకు చెప్తాను. సో ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి. సో దానికన్నా ముందు మనం గత నోటిఫికేషన్ అడిగిన క్వశ్చన్స్ ఇక్కడ రాసి పెట్టుకున్నా, అవి చూద్దాం. ఫస్ట్ వన్, ఐఎన్సి ఏర్పడిన సంవత్సరం ఎప్పుడంటే 1885 డిసెంబర్ 28. అదేవిధంగా ఐఎన్సిని ఎక్కడ స్థాపించారంటే బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పాల్ సంస్కృతి పాఠశాల. ఐఎన్సిని మొదట ఎక్కడ ఏర్పాటు చేయాలనుకున్నారంటే పూణేలో. మరి పూణేలో ఎందుకు ఏర్పాటు చేయాలంటే పూణేలో ప్లేగు వ్యాధి కారణంగా దీన్ని బొంబాయికి తరలించారు. నెక్స్ట్ వన్, ఐఎన్సిని ఏర్పాటు చేసిన వ్యక్తి ఎవరంటే ఏవో హ్యూమ్. అయితే ఏవో హ్యూమ్ కి ఒక బిరుదు ఉంటుంది. ఆ బిరుదు ఏంటంటే శీలం ఋషి. ఏవో హ్యూమ్ ఏ సమాజంలో సభ్యుడు అంటే దివ్యజ్ఞాన సమాజం. అయితే ఈ దివ్యజ్ఞాన సమాజం న్యూయార్క్ కేంద్రంగా 1875లో ఏర్పాటైంది. అదేవిధంగా ఏవో హ్యూమ్ స్థాపించిన పత్రిక ఏంటంటే ఇండియా. ఐఎన్సికి మొదట్లో పెట్టిన పేరు ఏంటంటే ఐఎన్యు అంటే ఇండియన్ నేషనల్ యూనియన్. ఇండియన్ నేషనల్ యూనియన్ కు భారత జాతీయ కాంగ్రెస్ అనే పేరు సూచించిన వ్యక్తి ఎవరంటే దాదాభాయ్ నవరోజీ. ఐఎన్సిను ఏ గవర్నర్ జనరల్ కాలంలో స్థాపించారంటే లార్డ్ డఫ్రిన్. భారత జాతీయ కాంగ్రెస్ చరిత్ర రచించింది ఎవరంటే పట్టాభి సీతారామయ్య. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి భారతీయుడు గాని, తొలి వ్యక్తి గాని, తొలి క్రిస్టియన్ అన్నా కూడా డబ్ల్యూసి బెనర్జీ. అది ఎప్పుడంటే 1885. ఇంకోటి, ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి పార్సీ మతస్థుడు ఎవరంటే దాదాభాయ్ నవరోజీ. ఎప్పుడంటే 1886. ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి ముస్లిం ఎవరంటే బద్రుద్దీన్ త్యాబ్జీ 1887లో. ఈయనకున్న బిరుదు ఏంటంటే మొదటి లౌకిక జాతీయవాది. ఐఎన్సికి అధ్యక్షత వహించిన మొదటి ఆంగ్లేయుడు ఎవరంటే జార్జియుల్ 1888లో. ఐఎన్సికి మొదటి అధ్యక్షత వహించిన తొలి ఆంధ్రుడు ఎవరంటే పి ఆనందచార్యులు. ఎప్పుడంటే 1891లో. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి మహిళ గాని, తొలి విదేశీ మహిళ గాని ఎవరంటే అనిబిషన్ 1917లో. అయితే గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక ఐఎన్సి సమావేశం ఏంటంటే బెల్గాం సమావేశం. ఇది కర్ణాటకలో 1924లో జరిగింది. ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి భారతీయ మహిళ అంటే సరోజిని నాయుడు. ఎప్పుడంటే 1925లో. సో ఇవి ఫ్రెండ్స్. అయితే ఈ మహిళలో తొలి భారతీయ మహిళ ఒకటి ఉంది. ఇక్కడ తొలి మహిళ, తొలి విదేశీ మహిళ అంటే ఈమె కన్నా ముందు చేసింది ఎవరంటే తొలి మహిళ అనిబిసెంట్. ఈమె తర్వాత మన తొలి భారతీయ మహిళ అంటే సరోజిని నాయుడు. సో ఇవి గతంలో అడిగిన క్వశ్చన్స్ అనమాట. అయితే ఇప్పుడు మన టాపిక్ లో ఇంపార్టెంట్ అయిన ఐఎన్సి సమావేశాలు ఏందో చూద్దాం. ముఖ్యమైన ఐఎన్సి సమావేశాలు. సో ఇందులో ఫస్ట్ ఏంటంటే మొదటి ఐఎన్సి సమావేశం. ఇది 1885లో బొంబాయిలోని గోకుల్దాస్ తేజ్పూల్ సంస్కృతి కళాశాలలో జరిగింది. అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. ఈ సమావేశానికి కార్యదర్శి ఎవరంటే ఏవో హ్యూమ్. ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏంటంటే 9. ఈ సమావేశానికి హాజరైన సభ్యులు ఎంతమంది అంటే 72 మంది. సో ఫ్రెండ్స్ గుర్తుంది కదా, మొదటి సమావేశంలో ఎంతమంది హాజరయ్యారు? 72 మంది. ఇందులో ప్రవేశపెట్టిన తీర్మానాలు ఏంటంటే 9. ఈ సమావేశానికి కార్యదర్శి ఎవరంటే ఏవో హ్యూమ్. కాకపోతే అధ్యక్షత వహించింది ఎవరంటే ఉమేష్ చంద్ర బెనర్జీ. స్థాపించిన ఏవో హ్యూమే గానీ మొదటి ఐఎన్సి సమావేశానికి అధ్యక్షత వహించిన ఉమేష్ చంద్ర బెనర్జీ. రెండవ ఐఎన్సి సమావేశం ఇది 1886లో జరిగింది. ఎక్కడంటే కోల్కతాలో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే దాదాభాయ్ నవరోజీ. ఈయన ఒక పార్సీ మతస్థుడు. ఐఎన్సికి కాంగ్రెస్ అనే పదాన్ని సూచించిన వ్యక్తి కూడా దాదాభాయ్ నవరోజీ. అయితే ఈ సమావేశానికి హాజరైన సభ్యులు ఎంతమంది అంటే 436. ఫస్ట్ సమావేశానికి కింద 72 మంది అయితే సెకండ్ దానికి 436 ఎక్కువ మంది హాజరయ్యారు. అయితే ఇక్కడ ఇంకోటి ఏంటంటే ప్రతి సంవత్సరం డిసెంబర్లోనే ఈ సమావేశం జరుగుతుంది. ఒకవేళ డిసెంబర్లో కాకుండా జనవరి కానీ, ఫిబ్రవరి కానీ జరిగితే అది ప్రత్యేకమైన ఐఎన్సి సమావేశం అన్నమాట. 12వ ఐఎన్సి సమావేశం. ఈ సమావేశం ఎక్కడంటే కలకత్తాలో 1896లో జరిగింది. ఈ సమావేశానికి అధ్యక్షుడు ఎవరంటే రహమతుల్లా ఎం సయానీ. ఇతను ఐఎన్సికి అధ్యక్షత వహించిన రెండవ ముస్లిం. ఈ సమావేశానికి మొదటిసారిగా వందే మాతర గేయం పాడారు అన్నమాట. సో దీని రచయిత ఎవరంటే మీకు తెలుసు, బంకిం చంద్ర చటర్జీ. 15వ సమావేశం ఎక్కడంటే లక్నోలో 1899లో జరిగింది. అధ్యక్షత ఎవరంటే ఆర్సి దత్. అంటే ఆర్సి దత్ అంటే రమేష్ చంద్ర దత్ అని కూడా పిలుస్తారు. ఈయన
ఎకనామిక్ హిస్టరీ ఆఫ్ ఇండియా గ్రంథ రచయిత. సో ఫ్రెండ్స్ ఈ 13 కానీ 14 కానీ 11th కానీ ఎందుకు చెప్పాలంటే దానిలో పెద్ద ఇంపార్టెంట్ టాపిక్ ఏం లేదు, జస్ట్ ఇట్లా రాసి పెట్టిన. నెక్స్ట్ వన్ ఇవన్నీ రాయను, ఓన్లీ మనకి ఇంపార్టెంట్ ఏంటి అని మాత్రం రాసి పెడతా. 16వ ఐఎన్సి సమావేశం ఎక్కడంటే లాహోర్లో 1900లో జరిగింది. అధ్యక్షత ఎవరంటే చంద్రవర్కర్. ఈయన నేషనల్ సైన్స్ లీగ్ ను లాహోర్లో స్థాపించాడు. 17వ ఐఎన్సి సమావేశం ఎక్కడ జరిగిందంటే కలకత్తాలో 1901లో జరిగింది. దీని అధ్యక్షత ఎవరంటే దీన్సాయి వాచా, డిఈ వాచా అని కూడా పిలుస్తారు. తరలిపోతున్న భారతీయ సంపదను రూపాయలు లెక్కించిన తొలి భారతీయుడు ఇతను. గాంధీజీ హాజరైన తొలి జాతీయ కాంగ్రెస్ వార్షిక సమావేశం ఇది. అయితే గాంధీజీ సభా ప్రాంగణంను శుభ్రపరచడం ఈనాటి స్వచ్ఛ భారత్ కు నాంది అన్నమాట. నెక్స్ట్ వన్ బెనారస్, వారణాసి, కాశీలో 1905లో జరిగిన సమావేశం. దీనికి అధ్యక్షత వహించిన ఎవరంటే గోపాలకృష్ణ గోఖలే. అయితే బెంగాల్ విభజనకు వ్యతిరేకంగా వందే మాతర తీర్మానం చేయబడింది కూడా ఈ సమావేశంలోనే. బెంగాల్ విభజన జరిగిన సంవత్సరం ఎప్పుడు అంటే 1905 అక్టోబర్ 16న జరిగింది. సెకండ్ వన్ కలకత్తాలో 1906లో జరిగిన సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే దాదాబాయి నౌరోజీ. అయితే ఇక్కడ స్వరాజ్ అనే పదంలో మొదటిసారిగా ఉపయోగించిన సమావేశం ఏంటంటే 1906లో కలకత్తాలో జరిగిన సమావేశం. గుర్తుందిగా ఫ్రెండ్స్, స్వరాజ్ అనే పదంలో మొదటిసారిగా వాడిన సమావేశం ఏంటంటే 1906 కలకత్తా సమావేశం. నెక్స్ట్ వన్ 1907 సూరత్ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది అంటే రాజ్ బిహారీ బోస్. దీనికి ఈ ఐఎన్సి సమావేశంలో సభ్యులు అతివాదులు మరియు మితవాదులుగా విడిపోయిన సమావేశం ఏంటంటే 1907 సూరత్ సమావేశం. దీని అధ్యక్షత వహించింది ఎవరంటే రాజ్ బిహారీ ఘోష్. గుర్తుంది కదా, 1907లో అతివాదులు మితవాదులు విడిపోయారు. 1900 లాహోర్ సమావేశం. ఇది మదన్ మోహన్ మాలవీయ ఆధ్వర్యంలో జరిగింది. అదే అధ్యక్షత వహించింది ఎవరంటే మదన్ మోహన్ మాలవీయ. అయితే స్వతంత్రానికి ముందు ఐఎన్సికి 4 సార్లు అధ్యక్షత వహించిన వ్యక్తి ఎవరంటే మదన్ మోహన్ మాలవీయ. ఈ సమావేశం అంటే గుర్తుంది ఫ్రెండ్స్, 1909 లాహోర్ సమావేశంలో మదన్ మోహన్ మాలవీయ 4 సార్లు అధ్యక్షత వహించిన ఎప్పుడంటే స్వతంత్రానికి ముందు. నెక్స్ట్ వన్ 1911లో కలకత్తా ఐఎన్సి సమావేశం. అయితే దీనికి అధ్యక్షత వహించింది అంటే బిషన్ నారాయణ్. అయితే ఈ సమావేశంలో మొదటిసారిగా జాతీయ గీతాన్ని పాడారు. అయితే జనగణమన రచించింది ఎవరంటే మీకు తెలుసు, రవీంద్రనాథ్ ఠాగూర్. నెక్స్ట్ వన్ 1912 బంకీపూర్ సమావేశం. ఇది పశ్చిమ బెంగాల్లో జరిగింది. దీనికి అధ్యక్షత వహించిందంటే మతోల్కర్. అయితే అతి తక్కువ కాలం జరిగిన సమావేశం ఏంటంటే 1912 బంకీపూర్ ఐఎన్సి సమావేశం. అయితే ఈ సమావేశంలో ఒక్క ముస్లిం కూడా హాజరు కాలేదన్నమాట. నెక్స్ట్ వన్ 1916 లక్నో సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే ఏసీ ముజుందర్. అయితే గాంధీజీ పూర్తి స్థాయిలో హాజరైన సమావేశం కూడా ఇదే. అయితే ఈ సమావేశంలో ప్రత్యేకత ఏంటంటే ఈ సమావేశంలో 1907లో విడిపోయిన అతివాదులు మరియు మితవాదులు కలిసిపోయారు అనమాట. అయితే వీళ్ళు కలవడానికి కృషి చేసిన వ్యక్తులు ఎవరంటే తిలక్ మరియు అనిబిసెంట్. నెక్స్ట్ వన్ 1917 కలకత్తా ఐఎన్సి సమావేశం. దీనికి అనిబిసెంట్ అధ్యక్షత వహించారు. అయితే ఐఎన్సికి అధ్యక్షత వహించిన తొలి మహిళ మరియు తొలి విదేశీ మహిళ కూడా అనిబిసెంటే. నెక్స్ట్ వన్ 1919 అమృత్సర్ ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించిన ఎవరంటే మోతీలాల్ నెహ్రూ. అయితే ఈ సమావేశమే తొలి గాంధీ కాంగ్రెస్ సమావేశంగా ప్రసిద్ధి చెందింది. నెక్స్ట్ వన్ 1920 కలకత్తా ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే లాలా లజపత్ రాయ్. అయితే ఇది వార్షిక సమావేశం కాదు, ఎందుకంటే ఇది ప్రత్యేకమైన సమావేశం. గుర్తుంది కదా, వార్షిక సమావేశం అంటే ఖచ్చితంగా డిసెంబర్లో స్టార్ట్ కావాలి. సో ఇది డిసెంబర్లో స్టార్ట్ కావాలి అని అర్థం అనమాట, గుర్తుంచుకోవాలి. 1920 కలకత్తా ఐఎన్సి సమావేశం ప్రత్యేకమైన సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది అంటే లాలా లజపత్ రాయ్. అయితే ఈ సమావేశం తర్వాత నుంచే గాంధీ యుగం ప్రారంభమైందనమాట. అయితే ఈ సమావేశంలోనే గాంధీజీ యొక్క సహాయ నిరాకరణోద్యమ ప్రణాళికను ఆమోదించబడ్డాయి. నెక్స్ట్ వన్ 1922 గాయా ఐఎన్సి సమావేశం. ఇది అధ్యక్షత వహించింది ఎవరంటే చిత్తారంజన్ దాస్. దీన్ని ఆర్సి దాస్ అని పిలుస్తారు. అయితే దీంట్లో ప్రాముఖ్యత ఏంటంటే ఇతను జైలులో ఉండే ఐఎన్సికి అధ్యక్షుడిగా ఎన్నికైందన్నమాట. గుర్తుంది కదా, ఇది కొంచెం డిఫరెంట్. అందరూ బయట ఉండి పోరాడితే మనోడు జైలు ఉంటే ఐఎన్సికి అధ్యక్షత. నెక్స్ట్ వన్ 1923 కాకినాడ ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మౌలానా మహమ్మద్ అలీ. అయితే ఆంధ్రప్రదేశ్లో జరిగిన మొట్టమొదటి ఐఎన్సి సమావేశం ఇది. నెక్స్ట్ వన్ 1924 బెల్గాం ఐఎన్సి సమావేశం. ఇది ఎక్కడంటే కర్ణాటకలో. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే మహాత్మా గాంధీ. అయితే గాంధీజీ అధ్యక్షత వహించిన ఏకైక వార్షిక సమావేశం ఇదే అన్నమాట, గుర్తుంచుకొని. గాంధీజీ వహించిన ఏకైక వార్షిక సమావేశం. ఇంతమంది గాంధీజీ వహించని చెప్పినాం. సో ఇది
పూర్తిగా గాంధీజీ అధ్యక్షతన వహించిన ఏకైక వార్షిక సమావేశం ఇది. నెక్స్ట్ 1925 కాన్పూర్ ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సరోజినీ నాయుడు. అయితే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ మహిళ ఈమె. నెక్స్ట్ ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మొదటి భారతీయ మహిళ కూడా సరోజినీ నాయుడే, గుర్తుందిగా. నెక్స్ట్ 1928 కలకత్తా ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించిందంటే మోతీలాల్ నెహ్రూ. ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేయబడింది కూడా ఈ సమావేశంలోనే. నెక్స్ట్ దీనికి అధ్యక్షుడు ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అయితే అంటరానితనాన్ని నిషేధించాలని ఈ సమావేశంలో తీర్మానం చేశారన్నమాట. 1929 కలకత్తా ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది అంటే మోతీలాల్ నెహ్రూ. అయితే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది కూడా ఈ సమావేశంలోనే. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా అంటరానితనాన్ని నిషేధించాలని ఈ సమావేశంలోనే తీర్మానం చేశారు. నెక్స్ట్ 1929 లాహోర్ ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించిన ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అయితే ఈ సమావేశానికి లాలా లజపత్ రాయ్ నగర్ సమావేశం అని పేరు పెట్టారు, గుర్తుందిగా. ఈ లాహోర్ 1929 ఐఎన్సీ సమావేశానికి ఏమని పేరు పెట్టారు? లాలా లజపత్ రాయ్ నగర్ అనే సమావేశం పేరు పెట్టారు. అయితే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది కూడా ఈ సమావేశంలోనే. సరిహద్దు గాంధీగా పేరు పొందిన కాస్ అబ్దుల్ గఫార్ ఖాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు, గుర్తుందిగా ఫ్రెండ్స్. కాస్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ అయిన కాస్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రతి సంవత్సరం జనవరి 26న స్వతంత్ర దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది కూడా ఈ సమావేశంలోనే. సో మనకు జనవరి 26 జనవందరం అంటాం కదా, ఈ జనవరి 26 జనవందరం జరగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 1929 లాహోర్ ఐఎన్సీ సమావేశంలో నిర్ణయించారు. 1929 కలకత్తా ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది అంటే మోతీలాల్ నెహ్రూ. అయితే ఆల్ ఇండియా యూత్ కాంగ్రెస్ ఏర్పాటు చేసింది కూడా ఈ సమావేశంలోనే. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అదేవిధంగా అంటరానితనాన్ని నిషేధించాలని ఈ సమావేశంలోనే తీర్మానం చేశారు. నెక్స్ట్ 1929 లాహోర్ ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించిన ఎవరంటే జవహర్లాల్ నెహ్రూ. అయితే ఈ సమావేశానికి లాలా లజపత్ రాయ్ నగర్ సమావేశం అని పేరు పెట్టారు, గుర్తుందిగా. ఈ లాహోర్ 1929 ఐఎన్సీ సమావేశానికి ఏమని పేరు పెట్టారు? లాలా లజపత్ రాయ్ నగర్ అనే సమావేశం పేరు పెట్టారు. అయితే సంపూర్ణ స్వరాజ్ తీర్మానం ఆమోదించబడింది కూడా ఈ సమావేశంలోనే. సరిహద్దు గాంధీగా పేరు పొందిన కాస్ అబ్దుల్ గఫార్ ఖాన్ కూడా ఈ సమావేశానికి హాజరయ్యారు, గుర్తుందిగా ఫ్రెండ్స్. కాస్ అబ్దుల్ గఫార్ ఖాన్, సరిహద్దు గాంధీ అయిన కాస్ అబ్దుల్ గఫార్ ఖాన్ ఈ సమావేశానికి హాజరయ్యారు. అయితే ప్రతి సంవత్సరం జనవరి 26న స్వతంత్ర దినంగా జరుపుకోవాలని నిర్ణయించింది కూడా ఈ సమావేశంలోనే. సో మనకు జనవరి 26 జనవందరం అంటాం కదా, ఈ జనవరి 26 జనవందరం జరగాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. 1929 లాహోర్ ఐఎన్సీ సమావేశంలో నిర్ణయించారు. నెక్స్ట్ 1933 కలకత్తా ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే నళిని సెన్ గుప్తా. అయితే ఈ ఐఎన్సీ అధ్యక్షత వహించింది ఎవరంటే మూడవ మహిళ. ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ భారతీయ మహిళ కూడా ఈమెనే. 1933 కలకత్తా ఐఎన్సీ సమావేశంలో అధ్యక్షత వహించింది ఎవరంటే నళిని సెన్ గుప్తా. అయితే ఐఎన్సీకి అధ్యక్షత వహించిన మూడవ మహిళ ఎవరంటే ఈమెనే. అదేవిధంగా ఐఎన్సీకి అధ్యక్షత వహించిన రెండవ భారతీయ మహిళ కూడా నళిని సెన్ గుప్తా అనమాట, గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ 1934లో బొంబాయిలోని ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే బాబు రాజేంద్ర ప్రసాద్. అయితే ఈ సమావేశంలో గాంధీజీ ఐఎన్సీకి రాజీనామా చేసి తప్పుకున్నాడు. సో 1936 లక్నో ఐఎన్సీ సమావేశానికి అధ్యక్షత వహించింది ఎవరంటే జే నెహ్రూ. అయితే ఈ జే నెహ్రూ సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు. ఏ సమావేశంలో అంటే 1936 లక్నో ఐఎన్సీ సమావేశంలో జే నెహ్రూ సామ్యవాద సిద్ధాంతాన్ని ప్రవేశపెట్టాడు, గుర్తుంచుకోవాలి. 1937లో జైపూర్ ఐఎన్సీ సమావేశం ఎక్కడ అంటే మహారాష్ట్రలో జరిగింది. దీనికి కూడా అధ్యక్షత వహించింది అంటే జే నెహ్రూ, అంటే జవహర్లాల్ నెహ్రూ అన్నమాట. అయితే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే ఒక గ్రామంలో జరిగిన ఏకైక ఐఎన్సీ సమావేశం ఏంటంటే 1937 జైపూర్లోని మహారాష్ట్రలో జరిగిన ఐఎన్సీ సమావేశం, గుర్తుంది కదా. 1937లో జైపూర్లోని ఐఎన్సీ సమావేశంలో గ్రామంలో జరిగిన ఏకైక సమావేశం అన్నమాట. నెక్స్ట్ 1938లో హరిపుర, అంటే ఇది గుజరాత్ లో ఉంది, హరిపురలో జరిగిన ఐఎన్సీ సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్.
అయితే గాంధీజీ మద్దతుతో సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు. గుర్తుంది కదా, గాంధీజీ మద్దతుతోని సుభాష్ చంద్రబోస్ ఏకగ్రీవంగా ఎన్నికైన సమావేశం ఏంటంటే 1938 హరిపుర. ఇది ఎక్కడుందంటే గుజరాత్ లో ఉంది. సో మనకు అక్కడ క్వశ్చన్ ఏ విధంగా అడిగినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటే డైరెక్ట్ అడుగుతాడు 1938 సమావేశం ఎక్కడ జరిగిందంటే గుజరాత్ లో జరిగింది అంటాడు. ఇక్కడ ఇది ఇస్తాడు ఆప్షన్, ఇది ఇస్తాడు, ఏది పెడతావు తెలియదు. అదేవిధంగా గాంధీజీ మద్దతుతో సుభాష్ చంద్రబోస్ ఎన్నికైన సమావేశం ఏదంటే ఏం పెడతావు, అప్పుడు నీకు గుర్తుకు రావాల్సింది అంటే గుజరాత్ హరిపుర 1938. నెక్స్ట్ వన్ 1939 త్రిపుర ఐఎన్సి సమావేశం ఎక్కడ అంటే మధ్యప్రదేశ్. దీనికి అధ్యక్షత వహించింది ఎవరంటే సుభాష్ చంద్రబోస్. అయితే గాంధీజీ అభ్యర్థి పట్టాభి సీతారామయ్యను ఓడించి సుభాష్ చంద్రబోస్ అధ్యక్షుడు అయ్యాడు. అయితే సుభాష్ చంద్రబోస్ ఐఎన్సికి రాజీనామా చేసి ఫార్వర్డ్ బ్లాక్ పార్టీని 1939 స్థాపించాడు. ఇక్కడ నోటు, ఇది గుర్తుంచుకోవాలి. రెండవ ప్రపంచ యుద్ధం కారణంగా 1940 నుంచి 45 వరకు ఐఎన్సికి అధ్యక్షుడిగా మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ కొనసాగాడు. ఇక్కడ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎలా అడుగుతారంటే ఐఎన్సికి ఎక్కువ కాలం అధ్యక్షుడిగా వహించిన వ్యక్తి ఎవరంటే మౌలానా అబ్దుల్ కలాం ఆజాద్ అన్నమాట. గుర్తుంచుకోవాలి. ఇయర్ ఏంటిది 1940 నుంచి 45 వరకు. నెక్స్ట్ వన్ 1946 మీరట్ ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఏమంటే జేబీ కృపాల్ అని. అయితే ఇక్కడ గుర్తుంచుకోవాలి, భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఐఎన్సి అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపాల్ అని. గుర్తుందిగా, భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి. సో భారతదేశానికి స్వతంత్రం వచ్చే నాటికి ఐఎన్సి అధ్యక్షుడు ఎవరంటే జేబీ కృపాల్ అని. ఇక్కడ అంటే 1946 మీరట్ సమావేశం గుర్తుంచుకోవాలి. లాస్ట్ వన్ 1948 జైపూర్ ఐఎన్సి సమావేశం. దీనికి అధ్యక్షత వహించింది ఏంటంటే పట్టాభి సీతారామయ్య. ఈయన గురించి కొంచెం మంచిగా చదువుకోవాలి. ఏంటంటే స్వతంత్రం వచ్చిన తరువాత ఐఎన్సికి మొదటి అధ్యక్షుడు ఇతనే. అయితే 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించిన వ్యక్తి ఎవరంటే పట్టాభి సీతారామయ్య. దాదాపు ఈ వీడియో చూస్తున్న చాలా మందికి ఆంధ్ర బ్యాంకులో అకౌంట్ ఉంటాయి, కానీ అది ఎవరు స్థాపించినా ఎవరు తెలియదు. నాకు తెలిసి ఈ వీడియో చూసినాక అర్థమై ఉంటుంది. సో 1923లో ఆంధ్ర బ్యాంకును స్థాపించిన వ్యక్తి ఎవరంటే పట్టాభి సీతారామయ్య. ఆంధ్ర బ్యాంకు చూస్తే ఎవరు గుర్తు రావాలి? పట్టాభి సీతారామయ్య గుర్తు రావాలి. మనకు జైపూర్లో జరిగిన 1948 ఐఎన్సి సమావేశం గుర్తు రావాలి. గుర్తుంది కదా, సో అట్లా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వన్ పట్టాభి సీతారామయ్య పత్రికలు ఏంటంటే జన్మభూమి మరియు నేటివ్ పీపుల్. అదేవిధంగా ఐఎన్సి నాయకులను వనభోజనాలకు పిలిచిన వైస్రాయ్ ఎవరంటే లార్డ్ డఫ్రిన్. సో ఫ్రెండ్స్, ఇవి ఐఎన్సి సమావేశాలు, ఇంపార్టెంట్ అయిన ఐఎన్సి సమావేశాలు. సో మీకు ఇలాంటి ఇన్ఫర్మేషన్ మన నుంచి కావాలంటే, రోజు మీ వరకు రావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సో ఫ్రెండ్స్, మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అర్థం కాకపోతే కామెంట్ చేయండి, ఇదే నోట్స్ని పీడిఎఫ్ చేసి మీకు పంపుదాం. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. మీ సపోర్ట్ మాకు ఎప్పుడు ఉండాలని కోరుకుంటున్నా.